హలో ఆల్. మీరు చూస్తున్నది శ్రీరామ వేదం ఛానల్. నా పేరు సుధీర. ఈరోజు మీకు అరిటాకులో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. అరిటాకులో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ అరిటాకు మీద నీళ్లు నిలవు. మేము మా తోటలో అరిటాకు కోసుకొచ్చాను, కానీ నేను మామూలుగా అయితే బయట కూడా దొరుకుతున్నాయి ఆకులు. అవి వాటి మీద పెస్టిసైడ్స్ చల్లుతారని మనకు అనుమానం ఉంటుంది, కాబట్టి ఉప్పు కరగబెట్టి నీళ్ళల్లో కడుక్కుంటే సరిపోతుంది శుభ్రంగా అరిటాకుల్ని. మేము మాత్రం మా తోటలోదే కదండి, మామూలుగానే కడిగాను నేను. ఇవి మా ఇంటి చుట్టూతో ఉంటాయండి అరటి చెట్లు. నాకు చాలామంది అరటి చెట్టు ఉండకూడదు తోటలో, అరటి చెట్లు పెంచుతున్నారు ఏంటి అని అడుగుతారు, కానీ నేనైతే మన కర్మ ఫలితాలకే అరటి చెట్టుకు ఆపాదించద్దు. దీంట్లో చాలా అరటి పళ్ళు ఇవన్నీ మేము మందు లేకుండా తింటాము. అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పెంచుతాను కదండి. ఈ ఉప్పు వేసుకుని ముందు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో నేను కరివేపాకు కానీ, కొత్తిమీర కానీ, పుదీనా కానీ ఏదన్నా అలాంటివి ఆకుకూరలు మామూలుగా అయితే మనకి కరివేపాకు వేరేస్తారు. కొత్తిమీర కూడా కొంతమంది ఇష్టపడరు, అడ్డం పడుతుందని చెప్పి తీసి పడేస్తారు అవతల. అవన్నీ జరగకుండా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోనే నేను కరివేపాకు కూడా వేసి కలిపేసి మిక్సీ పెడతాను. రోట్లో దంచే టైం ఉంటే రోట్లో దంచుతానండి, లేకపోతే మిక్సీ వేసేస్తాను. ఇది పొడి మసాలా: ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం నిమ్మరసం, ఇవన్నీ కలిపి ముందు బాగా కలిపేసి ఉంచుకోవాలండి. మసాలా మొత్తం సమానంగా కలిపితే అది ముందు ముక్కలు వేసేస్తే మనకి మసాలా అంతా సమానంగా పట్టదు, ఉప్పు కారం అంతా. ఇలా కలుపుకుని ఉంచుకుని దాన్ని ముక్కలకు పట్టిస్తే మనం అప్పుడు ప్రతి ముక్కకి సమానంగా ఈవెన్గా పడుతుంది. ఈ అరిటాకులో మనం కాల్చుకుని తింటేనండి పత్రహరితం కూడా, దాని పచ్చదనమైన పత్రహరితం కూడా మనకి పడుతుంది. ఫంక్షన్స్లో వాటిల్లో కూడా ఈ మధ్యన ఎక్కువ మంది అరిటాకుల్లోనే భోజనాలు పెడుతున్నారు. కనీసం మనం పండగ రోజులన్నా అరిటాకులో భోంచేస్తే మంచిది. చాలా పెద్దవాళ్ళు చెప్పింది ఏదైనా దాని వెనక ఆరోగ్య రహస్యం ఉంటుంది. అరటి గెల ఒక్కటే వేస్తుందని ఒక్క గెలని చూడకూడదు, ఒంటి వాళ్ళని చూడకూడదు అన్న ఉద్దేశంతో అరటి చెట్లు ఉంచకూడదు అని చెప్తారు పెద్దవాళ్ళు. కానీ చాలా కాయలు కాస్తాయండి, అవన్నీ కూడా పిల్లలే కదా, అలా అనుకుంటాను నేనైతే ఏ చెట్టు చెడి చేయదనే నమ్ముతున్నానండి. మన 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 టైం బాగోలేదనుకోండి, అది దాన్ని అరటి చెట్టుకు ఆపాదించడం తప్పు అనుకుంటున్నాను నేనైతే. చాలామంది అరటి చెట్లు పెంచుకోరు, మేము మాత్రం బాగా ఎక్కువ చెట్లే ఉంచేయండి. అన్ని రకాలు ఉంటాయి మా ఇంట్లో అరటి చెట్లు. అమృతపాణి, నాటు అరటి అన్నీ ఉంటాయి. ఇవన్నీ మొక్కలు కలిపి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి కాసేపు. ఒక గంటన్నర పొద్దున్నే మొక్కలు శుభ్రంగా కడిగేసి అక్కడ పెట్టేసుకుని. ఇవి కొరమేను చేపలు మాకు మా ఊళ్ళో పడతారు. ఇవి తలకాయ ముక్కలండి. తలకాయ ముక్కలు ఫ్రైకి బాగోదని పక్కన పెట్టేస్తాను. ఆ రోజు కాంబినేషన్కి ఫిష్ ఫ్రైలోకి పచ్చిపులుసు చేస్తున్నాను. ఈ పచ్చిపులుసు కూడా చింతపండు, బెల్లం అవన్నీ వేస్తాం కాబట్టి చాలా మంచిదని. ఇంచుమించు ఉగాది పచ్చడిలో ఉన్నవన్నీ ఇందులో ఉంటాయి పచ్చిపులుసులో. మేము సమ్మర్ వస్తే ఎప్పుడు పచ్చిపులుసే చేసుకుంటాం. ఉత్త రోజుల్లో రసం కానీ, పప్పుచారు కానీ, టమాటా చారు అలా పెట్టుకుంటాం. కానీ ఎండాకాలం మాత్రం పచ్చిపులుసు ఆయనకి బాగా ఇష్టం. కంపల్సరీ కాంబినేషను ఇగురు కూరలో నిన్నప్పుడు ఫిష్ ఫ్రై, నాన్ వెజ్ ఉన్నా వెజ్ ఉన్నా ఇది కొంచెం ఎండుమిరపకాయలు, నెయ్యి వేసి చాలా కొద్దిగా నెయ్యి వేయాలండి. ఎక్కువ వేసామంటే మళ్ళీ అది పడదు, మనకి నలగదు. జీలకర్ర మాత్రం కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఆ ఎండుమిరపకాయలు మనకి ఎంత కారం పడుతుందో, పచ్చిపులుసు ఎంత క్వాలిటీలో చేస్తున్నామో అంతవరకే వేసుకుని సరిపోతుందండి. కారం ఇంక వేరే కారం వేయక్కర్లేదు. అది చూసుకుని మిరపకాయలు వేసుకోండి. ఆ మిరపకాయలు జీలకర్ర వేయించుకుని ఈ ఒక్క ప్రాసెస్కి ఇది పచ్చిపులుసుకి పొయ్యి వెలిగించాలి. మామూలుగా ఇదివరకు పచ్చి నీళ్ళతోనే మామూలు నీళ్ళతో కలిపేసేవారు పచ్చిపులుసు. నేను ఇప్పుడు 2 రోజులకి అలా నిల్వ ఉంటుందని ఒకసారి నీళ్ళు ఒక మరగనిచ్చి చల్లారనిచ్చి అప్పుడు పచ్చిపులుసు చేస్తున్నాను. అప్పుడు 2 రోజులన్నా బాగానే ఉంటున్నాయి పచ్చిపులుసు. మరి 1 రోజులో అయిపోదు కదా, ఇద్దరమే, మాకేమో చెల్లుబాటు అవ్వదు. ఈ మిరపకాయల్లోనే ఇందులో కూడా అంతే, కరివేపాకు నేను అందులో వేసేసి కాసేపు వేయించి, అలా అయితే మనకి కరివేపాకు ముక్కలుగా తగిలి వేరకుండా అలా ఉంటారని. ఇదైతే మిక్సీ పట్టేసామనుకోండి, మరీ మెత్తగా నడగక్కర్లేదండి. పొడి కొంచెం కచ్చాపిచ్చాగా కొట్టుకుంటే, రోట్లో అయినా మిక్సీలో అయినా కచ్చాపిచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. ఈ చింతపండు పులుసుని ముందు అవే నీళ్ళుగా చల్లార్చిన నీళ్ళలో చెప్పాను కదండి, బెల్లము, ఆ చింతపండు గుజ్జు వేసి ఎంత చేయాలనుకుంటున్నామో, ఏ గిన్నెకి చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె నిండా నీళ్ళు పోసి ఇందాక వేయించిన పొడి కొట్టిని కలిపానండి.
ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కలుపుతాను. కొంచెం ఉప్పు వేస్తాను. బెల్లం ఆల్రెడీ నీళ్ళల్లో కరిగి ఉందండి అదివరకే. ఇక అంతేనండి. ఇవన్నీ కలిపి శుభ్రంగా గరిటతో కలిపేసి ఉంచుకొని పక్కన పెట్టుకుని మూత పెట్టేసుకోవడమే. మనం తినే ముందు మళ్ళీ ఒక్కసారి కలిపేసుకుని పోసుకుంటే సరిపోతుందండి. ఇది మన్నాటికి ఇంకెక్కువ బాగుంటుంది. నాని ఇదిగోండి చింతపండు గుజ్జు కలుపుతున్నాను. అంతేనండి. దీనికి అసలు పొయ్యి వేరే వెలిగించాల్సిన పని ఏమి ఉండదు. ఈ పచ్చిపులుసు చేసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు పొయ్యి మీద మందపాటి మూకుడు పెట్టుకున్నాను. ఇది కాస్టైరన్ మూకుడు. ఏదైనా కొంచెం మందపాటిది పెట్టుకోండి. నూనె కూడా ఎక్కువ పట్టదు. మేము అసలు నూనె తక్కువే వాడతాం. గానుగ నూనె అయినా కూడా తక్కువే వాడతాం. ముందు అడుగున కొంచెం మూకుడు కాలిన తర్వాత అడుగున అరిటాకు పరిసాను. అరిటాకు పరిసిన తర్వాత దాని మీద ముక్కలు పలుసుగా పరవాలండి. ఈ అరిటాకులో భోంచేస్తే పార్కిన్సన్ కూడా తగ్గుతుందంట. ఇదివరకు రోజుల్లో రాజులు అయితే బంగారు పళ్ళెంలో, లేకపోతే వెండి పళ్ళెంలో, లేకపోతే అరిటాకులో కానీ భోంచేసేవారంట. చూసారా అరిటాకులో ఎంత మంచి బెనిఫిట్స్. లేకపోతే రాజులు బంగారు పళ్ళెంతో సమానంగా అరిటాకును చూశారు. మనం కూడా కనీసం నెలకొకసారన్నా తింటే బాగుంటుందండి అరిటాకులో. ఇది విషం కలిసిందనుకోండి ఆకు నల్లపడుతుందంట భోజనంలో, ఏదైనా ఆహారంలో. అందుకని కంపల్సరీ వెనకటి రోజుల్లో తెలుస్తుందని ఆ అరిటాకులో భోజనం, వేడివేడి భోజనం వడ్డించి చూసుకుని తినేవారు. ఇప్పుడంతా అవేర్నెస్ లేదు కదండి. వెనకటి రోజుల్లో బల్లులని చీకట్లో ఏదన్నా పడినా చేసినా అరిటాకులో భోంచేసేవారు అందరూ. పెద్దవాళ్ళు చూసారా ఎంత ముందు జాగ్రత్త, ఎంత తెలివిగా మనకన్నీ ఎంత మంచి విషయాలు చెప్పారు. కానీ మనమే పాటించాం. ఈ అరిటాకులో ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఇప్పుడు సైంటిస్టులు పరిశోధన చేసి ఇప్పుడు తెలుసుకున్నారు. ఈ చైనాలో పరిశోధన ద్వారా పార్కిన్సన్ కూడా తగ్గుతుందని తెలిసిందండి అరిటాకులో భోంచేస్తే. దీన్ని ఆ పాటిని తినలేం కదా మనం. అందుకని కనీసం కొంచెం అన్నా ఇలా అన్నా వాడుకోవటం, లేకపోతే దీంట్లో వేడివేడి భోజనం వడ్డించుకుని తినటం. ఆకు మీద మళ్ళీ ముక్కలు పరిసిన తర్వాత ఒక ముక్క మీద ఒక ముక్క వేయకూడదు. ముక్కలు పలసగా పరవాలి. పరిసిన తర్వాత దాని మీద మళ్ళీ ఆకు కప్పాను. ఆకు కప్పి అప్పుడు మూత పెట్టాను. ఇది ముక్క మీద ముక్క వేస్తే ఉడుకుతుంది కానీ వేగదండి ముక్క. అందుకని అలా విడివిడిగా పరిస్తేనే బాగుంటుంది. నాకు పాటిని మళ్ళీ తిరిగేసాను. ఇదొక పద్ధతి. మన్నాడు ఆ మిగిలిన ముక్కలన్నీ మళ్ళీ వేరే ఇంకో పద్ధతిలో, అది కూడా అరిటాకుతోనే చేస్తాను. అది కూడా మీకు చూపిస్తాను ఈ పద్ధతి అయిన తర్వాత. ఇది రెండో వైపు కూడా కాలిన తర్వాత ఒక పక్క మొదటిసారి ఒక 7 నిమిషాలు పడుతుందండి. రెండోసారి ఒక 5 నిమిషాల నుంచి తీసి కట్టేస్తే సరిపోతుంది. అంత కాలు ఉంటుంది కదా బాగా. ఇంకా తర్వాత నెమ్మదిగా మనం అరిటాకునల్లా ఒలిసేసుకుంటే సరిపోతుందండి. ఇది అరిటాకుకి చాలా స్వచ్ఛమైన సువాసన ఉంటుందండి. అది దాంట్లో మనం భోంచేసిన ఇలా అరిటాకులతో కలిపి చేసిన వంట అయినా అది ఆహార పదార్థాలకు పడుతుంది ఆ సువాసన. అరటి వల్ల ఎన్నో ఉపయోగాలండి. దాని కాండం దగ్గర నుంచి, మరి కాండం అంటారో ఏమంటారో దాన్ని నరికేస్తాం కదా తీయంగానే, అది అక్కడి నుంచి అసలు ఆకుల దగ్గర నుంచి దాంట్లో పువ్వులో కూడా మనం తినగలిగితే అన్నిట్లో ఐరన్ ఉంటుంది. అరటి పువ్వు, అరటి కాయ, అరటి ఆకు, అరటి చెట్టు. మరి ఇంత మంచి చెట్టుని ఎందుకు పెద్దవాళ్ళు పెంచుద్దన్నారో నాకు తెలీదు. మేమైతే ఉంచుతానండి. తోటలో ఉంటాయి, మాకు ఎక్కువే ఉంటాయి అరటి చెట్లు. ఏదైనా కానీ ఇదిగోండి ఇలా ఆకంతా ఒలిసేసుకుని పక్కన తీసి పెట్టుకుంటాను ముక్కలన్నీ. తర్వాత కొత్తిమీర చల్లానండి సర్వ్ చేసేటప్పుడు. ఈరోజు ఇదండి. మన్నాడు ఇది అరిటాకుని మనం మడవాలంటే కాలవచాలి. పొయ్యి మీద సెగ తగిలితేనే అది ఎటు కావాలంటే అటు తేలిగ్గా వంగుద్ది మనకి. ఇది కొంచెం నేను ఏం చేస్తానంటే వీడియో స్టాండ్లో పెట్టి మొబైల్ తీస్తాను వీడియో. దానివల్ల అటు ఇటుగా కనిపిస్తాను. కొంచెం అర్థం చేసుకోగలరు. దానివల్ల ఈ వీడియో ఎడిటింగ్ చేయటం కూడా నాకు బాగా టైం పట్టేసింది. తీసి చాలా రోజులైంది, కానీ ఎడిటింగ్ చేయడానికి కుదరక చాలా రోజులు అలా అట్టు పెట్టి నిదానంగా ఒక రోజల్లా కష్టపడితే ఎడిట్ అయింది. ఆ స్టాండ్లో మొబైల్ పెడతాం, అది అన్నీ అక్కడ యాంగిల్ కరెక్ట్గా చూపించలేకపోయింది. కాల్చిన అరిటాకుని ఇలా ముక్కలు కోసుకుని దాంట్లో కిళ్ళీలాగా చుట్టుకొని దానికి ఇది టూత్పిక్ ఉంటుంది కదండి, మనం ఆ టూత్పిక్ని గుచ్చి అన్ని ముక్కలు అలా చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇందాకటి ఇది మన్నాడు చేస్తాను ఈ స్టైలు.
పచ్చిపులుసు చెప్పాను కదా మన్నాటికి కూడా ఉందని. ఇంకే ఒక్కటి ఫిష్ ఫ్రై కలిపేసింది కాబట్టి మన్నాడు తేలిగ్గా పని అయిపోయింది నాకు. ఇది రెడీ చేసుకుని అన్నీ పక్కన పెట్టేసుకుంటే ఇంకంతే. ఇవి కూడా పొయ్యి మీద వేడి చేసుకోవటమేనండి. ఈ ఈ పద్ధతిలో ఎక్కువ అరిటాకులోది మనకి పోషకాలు ఎక్కువ అందుతాయి. దాంట్లో ప్రతి మొక్కకి అరిటాకు విడివిడిగా చుట్టాం కదా. ఇది కూడా మళ్ళీ మూకుడు పొయ్యి మీద పెట్టాను. గానుగ నూనె కొంచెం పోసాను. పోసిన తర్వాత ఆ పొట్లంలాగా చుట్టిన ముక్కలన్నిటినీ వరుసగా పేర్చుకొచ్చానండి. ఈ పద్ధతిలో కూడా మనం ఒక్కొక్క అదే పెట్టాలి, ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు. ఇట్లా ఒక్కొక్కటి పెడితే కొంచెం మొక్క వేపుడులాగా అవుతుందండి, ఫ్రైలాగా. లేకపోతే కొంచెం ఉడికి మెత్తదనం కానీ ఇది ఇలా చేస్తే మనకి పైన పొరలాగా కరకరలాడే పొర కూడా ఏర్పడి కొంచెం తినడానికి టేస్ట్గా ఉంటుంది. పెట్టి మూత పెట్టేస్తానండి. ఒక 7-8 మినిట్స్ ఉంచాను మొదటిసారి. మళ్ళీ వాటిని తిరిగేస్తాను. ఈసారి 2 మినిట్సే ఉంచానండి రెండో వైపున. ఎక్కువసేపు ఉంచలేదు తిరిగేసినాక. ఇంతేనండి ఈరోజు. మీరందరూ కూడా తప్పనిసరిగా అరిటాకుని మొక్కలు పెంచుకునే వాళ్ళు ఉంటే అరటి చెట్లు పెంచుకోండి, ఏమీ నష్టం లేదు దానివల్ల. మన అరటికాయలు మనం ముందులేని తింటే చాలా మంచిది కదా. అరిటాకులను అన్నీ పెంచుకోండి. మిగిలిన చేపలతో తలకాయ ముక్కలతో పులుసు పెట్టేశానండి. నేను పులుసు అంతా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక చివరిలో దాంట్లో వంకాయ ముక్కలు వేస్తాను. వంకాయలు గుత్తిలాగా కోసి ఆ పులుసులో పడేస్తాను. అప్పుడు అవి ఉడికి ఆ వంకాయ టేస్ట్ కూడా దిగి, ప్లస్ మనకి చేప ప్రోటీన్తో పాటు వంకాయలోని ఫైబర్ కూడా అందుతుంది కదా. వంకాయలు, బెండకాయలు ఏ కూరగాయలైనా వేసుకోవచ్చండి. నేనైతే వంకాయ ఒక్కటే వేస్తాను. అది అలా గుత్తిలాగా కోసి పులుసులో ఉడుకుతూ ఉండగా పులుసులో పడేస్తే మూత పెట్టేస్తానండి చావరాకర్లు. ఇది ఎప్పుడో మళ్ళీ ఒక వారం రోజులకో ఎప్పుడో నేను పెట్టుకున్న పులుసు ఇది. సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.